Hello, hi, welcome back, friends. This is Sagar Zoology YouTube channel. Today we are going to discuss about from IP second BPC immune system నుంచి ఓకేనా. సో ఇమ్యూన్ సిస్టమ్ నుంచి ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఓకేనా. అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒకటి రైట్ షార్ట్ నోట్స్ ఆన్ బి సెల్స్, అదేవిధంగా రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఇమ్యూనోగ్లోబులిన్స్, అదేవిధంగా మనకి టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ హెచ్ఐవి మెకానిజం గురించి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇందులో ముఖ్యంగా మొదటిగా నేర్చుకునేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే షార్ట్ నోట్స్ ఆన్ బి సెల్స్ అనమాట. ఓకేనా. షార్ట్ నోట్స్ ఆన్ బి సెల్స్ గురించి మనం వివరించేటప్పుడు ద మెయిన్ పాయింట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఓకేనా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ నేమ్ ఇస్ షార్ట్ నోట్స్ ఆన్ బి సెల్స్. సో బి సెల్స్ గురించి ఒక షార్ట్ నోట్స్ రాయడం చేయండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్ మీరు మెయిన్ పాయింట్స్ రాయడం గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని మీరు రాసుకొని నోట్స్ రాసుకొని ఇవే పాయింట్స్ రాస్తే మీకు 4/4 వస్తాయి ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, షార్ట్ నోట్స్ అండ్ బి సెల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఓకేనా. సో ద లింఫోసైట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. అంటే ద లింఫోసైట్స్ అనేవి అంటే మనకు తెలుసుగా బ్లడ్ సెల్స్ లో బి లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్ ఉంటాయి కదా. అయితే బి లింఫోసైట్స్ ఏం చేస్తుంటే ప్రత్యేకంగా లింఫోసైట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్. అయితే ఇక్కడ మనం చూస్తే యాంటీబాడీస్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంట, ఫ్రమ్ ద లింఫోసైట్స్ నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దే ఆర్ ప్రొడ్యూస్ ఇన్ ద అడల్ట్స్ ఫ్రమ్ బోన్ మ్యారో. అంటే పెద్దవారిలో ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయంట, ఫ్రమ్ ద బోన్ మ్యారో నుంచి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. పెద్దవారిలో బి సెల్స్ అనేవి బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ ద ఫీటస్ ఫ్రమ్ లివర్. అంటే ఫీటస్ లో అంటే మనకు తెలుసు కదా పిండంలో అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బిడ్డ పెరుగుతున్నటువంటి సమయంలో ఫీటస్ ఫ్రమ్ లివర్. సో బిడ్డ యొక్క పిండంలో ఉన్నటువంటి లివర్ నుంచి బి సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బర్స్ ఆఫ్ ఫ్యాబ్రీసియస్ ఇన్ బర్డ్స్. సో అదే పక్షులు అయితే బర్స్ ఆఫ్ ఫ్యాబ్రీసియస్ నుంచి మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ బర్డ్స్ లో. అదేవిధంగా ద మెచ్యూర్ బి సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్, మెచ్యూర్ బి సెల్స్ ఏమని పిలుస్తారంటే సో దే ఆర్ ఆల్సో కాల్డ్ ఇమ్యూనో కాంపిటెంట్ బి సెల్స్. వీటిని ఏమని పిలుస్తారంటే ఇమ్యూనో కాంపిటెంట్ బి సెల్స్ అని పిలవచ్చు. అదేవిధంగా వెన్ మెచ్యూర్ బి సెల్స్ రీచ్, వెన్ మెచ్యూర్ బి సెల్స్ ఎప్పుడైతే మెచ్యూర్ బి సెల్స్ అనేవి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ దగ్గర వెళ్తాయో గుర్తుపెట్టుకోండి. సో వెన్ ద మెచ్యూర్ బి సెల్స్ రీచ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. దే ఆర్ కన్వర్టెడ్ యాజ్ ఏ ఫంక్షనల్ బి సెల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, దే కన్వర్టెడ్ ఈజ్ ఏ ఫంక్షనల్ బి సెల్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మెచ్యూర్ బి సెల్స్ అనేవి ఏ విధంగా మారినాయి అంట, ఫంక్షనల్ బి సెల్స్ గా మారింది. అది ఎలా ఫంక్షనల్ గా మారినాయి అంటే when reach into the secondary lymphoid organs. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీస్ ఫంక్షనల్ బి సెల్స్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ. సో ఈ ఫంక్షనల్ బి సెల్స్ అనేవి 2 రకాలుగా విభేదన చెంది ఉంటాయి. ఒకటి ఏంటంటే లాంగ్ లీవ్డ్ మెమోరీ సెల్స్, అదేవిధంగా ఇంకొకటి ఎఫెక్టార్ ప్లాస్మా సెల్స్ అనమాట. అయితే లాంగ్ లీవ్డ్ మెమోరీ సెల్స్ ఏం చేస్తుంది, అదేవిధంగా ఎఫెక్టార్ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తే మనం చూద్దాం ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎఫెక్టెడ్ ఇక్కడ ప్లాస్మా సెల్స్. సో ఎఫెక్టార్ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయంటే దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇవి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ప్లాస్మా సెల్స్ అనే వర్డ్ గుర్తు రాగానే మీకు అంశం ఏంటంటే గుర్తుకొచ్చే అంశం యాంటీబాడీస్ అని గుర్తుపెట్టుకోండి. సో దే ఆర్ స్పెసిఫిక్ టు ద యాంటీజన్స్. ఇవి స్పెసిఫిక్ యాంటీజన్ ని బైండ్ చేస్తాయి. సో విచ్ దే ఆర్ ఎక్స్పోజ్డ్. ఇవి మనకి విచ్ ఆర్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ అనమాట. సో యాంటీబాడీస్ అనేవి యాంటీజన్ ని బైండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెమోరీ సెల్స్. సో మెమోరీ సెల్స్ ఆర్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెమోరీ సెల్స్ అంటే మీకు తెలుసు మెమోరీ అంటేనే జ్ఞప్తి కణం అనమాట. సో ఈ మెమోరీ సెల్స్ ఏం చేస్తుంటే స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్పెసిఫిక్ యాంటీజన్. గుర్తుపెట్టుకోండి ప్రత్యేకమైనటువంటి యాంటీజన్స్ ఇవి గుర్తించడం జరుగుతుంది. అదే విధంగా షోస్ క్విక్ రెస్పాన్స్. ఇవి క్విక్ రెస్పాన్స్ అంటే త్వరగా రెస్పాండ్ అవుతాయి అనమాట. వెన్ ఎప్పుడు రెస్పాండ్ అయితే అంట, వెన్ ద సేమ్ టైప్ ఆఫ్ యాంటీజన్ వచ్చినప్పుడు. సో వెన్ ద సేమ్ టైప్ ఆఫ్ యాంటీజన్ అటాక్ ద బాడీ లేటర్. ఎప్పుడైతే మన బాడీలో సేమ్ అదే రకమైన యాంటీజన్ వస్తే అది గుర్తు పెట్టుకొని మరి వాటిని కిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ మెమరీ సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ కనుక చూస్తే సో డయాగ్రామ్ బి సెల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసినప్పుడు బి సెల్ చుట్టూ యాంటీబాడీస్ అంటే బి సెల్ సర్ఫేస్ చుట్టూ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి వైట్ షేప్ లో.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వై షేప్ లో యాంటీబాడీస్ ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ మనం ఏమంటామంటే బి సెల్ రిసెప్టార్స్ అని గుర్తించవచ్చు. ఓకేనా, బి సెల్ రిసెప్టార్ అని గుర్తించవచ్చు. కాబట్టి ఈ బ్రైట్ షార్ట్ నాట్స్ అండ్ బి సెల్స్ గురించి మీరు రాసేటప్పుడు ఈ మెయిన్ పాయింట్స్ రాసిన తర్వాత డయాగ్రామ్ వేసిస్తే మీకు ఈజీగా 4/4 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ అడల్ట్స్ ఫ్రమ్ బోన్ మ్యారో వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇన్ ద ఫీటస్ ఆఫ్ లివర్ and the immunocompetent B cells and they reach the secondary lymphoid organs into the functional B cells. So the functional B cells differentiate into two plasma cells and memory cells. Okay na, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.